ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం సీతానాగులవరం సమీపంలో జార్జ్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6 విద్యార్థులు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు సంబంధించిన కళాశాలకు చెందినదిగా తెలుస్తుంది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపూర్ జిల్లా హిందూపూర్ ఎక్సైజ్ సిబ్బంది అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం రవాణా అవుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు హిందూపురం సమీపంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కారు, ద్విచక్ర వాహనం సీజ్ చేసి 25 అట్టపెట్టెల్లో కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 58 ఫుల్ బాటిల్ సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీళ్ళు హిందూపురం పరిసర ప్రాంతాల్లో కర్ణాటక లిక్కర్ అక్రమంగా తరలిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాబడిన సమాచారం మేరకు మేము వీళ్ళపైన రైడ్ చేసి ఒక కారు, స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక మోటార్ బైక్, 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు వచ్చేసి ఈ లిక్కర్ ఎక్కడికి సప్లై అవుతుందంటే ఈ హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో వివిధ మండలాలకి సప్లై చేయడానికి కొనుక్కున్నారని రాబడిన సమాచారం మేరకు వీళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుండి మొత్తం 23 బాక్సులు అంటే 23 కేసెస్ కర్ణాటక లిక్కర్ మరియు 58 లీటర్ బాటిల్స్ అండి. ఇవి ఫుల్ బాటిల్స్ 8 PM, ఒరిజినల్ సాయిస్, ఓల్డ్ అడ్మిరల్, రకరకాల బ్రాండ్స్, దగ్గర 58 ఫుల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఓన్లీ ఎలక్షన్స్ సందర్భంగా ఓటర్లను ఎంతో ప్రభావితం చేస్తాయనే ఉద్దేశంతో